హాయ్ అండి. ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. ఒక అతను అందరిని పూలు చేస్తా ఉండేవాడంట. అంటే యామరుస్తా ఉండేవాడు. ఏమని యామరుస్తాడంటే లేనివి ఉన్నట్టు చెప్పి యామరుస్తా ఉంటాడు. అలా వాళ్ళ అమ్మని గాని, భార్యని గాని, పిల్లల్ని గాని, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లి అందరిని అలాగ ఏదో జరిగింది చూడు, అది ఉంది చూడు అని యామరుస్తా ఉండేవాడు. వాళ్ళు గూడా యామారిపోయేవాళ్ళు. ఒకరోజు పొలంలో వాళ్ళ అమ్మ అందరూ పనులు చేసుకుంటా ఉన్నారు పొలాల్లో. వీడు నీళ్ళు తాగనెళ్ళే కాడికి పులి వచ్చేసింది. కానీ పులి వచ్చిందా కానీ అరిసాడు. "అమ్మ పులి వచ్చిందే నాన్న" భార్యని అందరిని అరిసాడు. కానీ ఎవ్వరు రాలేదు. ఎందుకని రాలేదంటే వాడు ఎప్పుడు యామరుస్తానే ఉంటాడు కదా, అబద్ధాలు చెప్తాడని వాళ్ళు రాలేదు. కానీ చాలాసేపు అరిసాడు. చెట్టు ఎక్కేశాడు. కానీ చెట్టు ఎక్కినా కూడా అది పులి వదలలేదు. అక్కడే కూర్చొని ఉంది. పొలాల్లో పనిచేసే ఆయన నీళ్ళు తాగడానికి కట్టెళ్తే పులి ఉన్నింది. వీడు చెట్టు పైన ఉన్నాడు. సరే గబగబా పరిగెత్తి వచ్చేసాడు. వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి పులిని తరివేశారు. తరివేసి వాడిని దింపుకున్నారు. అప్పుడు చెప్పారు, ఇలాగా ఎప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తా ఉంటే అలాగే ఉంటుంది. నువ్వు అరిసినా కూడా మేము నమ్మలేదు కదా, ఎవరు నమ్మరు. ఎప్పుడు అబద్ధాలు చెప్పబాకండి అని చెప్పబాకయ్యా అని చెప్పారు అబ్బాయికి. నమస్తే అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఎందుకండి ఎప్పుడు నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఉంటానండి.